దేశంలో 2% మాత్రమే ఇప్పటి వరకు వైరస్ అటాక్ కాగా కరోనా ముప్పు మిగతా అందరికీ ప్రమాదం పొంచి ఉంటుంది కేంద్ర ఆరోగ్య శాఖ. కేసులు తగ్గుతున్నా ఏవో అనుమానాలు, మరెన్నో సందేహాలు ఎక్కువ అవుతున్నాయి. ఓవైపు టెస్టింగ్ తగ్గిపోవడం, మరోవైపు వ్యాక్సినేషన్ అంతంత మాత్రంగానే జరుగుతుండడంతో కేసులు ఎలా తగ్గుతున్నాయన్న చర్చ ఎక్కువ అవుతోంది. అయితే సెకండ్ వేవ్ చంపేస్తుంటే థర్డ్ వేవ్ టెన్షన్లో జనం ఉన్నారు. ఇక మరోవైపు కరోనా జాగ్రత్తలకు సంబంధించి ఎన్నో సూచనలు, సలహాలు నిత్యం మనకు అందుతూనే ఉన్నాయి. వైరస్ ఏం చేస్తుంది, శరీరాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది, వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న దానిపై ఫోకస్ పెట్టాలి అంటున్నారు వైరాలజిస్టులు. కరోనా విషయంలో వైద్యులు చాలా వివరాలు చెప్తూ ఉన్నారు. అలా చేస్తే బెటర్ అని ఒకరు, ఇలా చేస్తే మంచిదని ఇంకొకరు చెప్తుంటే మ్యూటేషన్ సామాన్యుని మాత్రం నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది. రోజుకు పెరుగుతున్న కేసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైరస్కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో ఎదురవుతున్న సవాళ్లు, వైరస్ను ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై డాక్టర్ సునీత నారెడ్డి, సీనియర్ వైరాలజిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సునీత గారు. హాయ్ రోజా. సునీత గారు, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు వేరు, మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం వేరు, ఈరోజు మీరు మా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సందర్భం కంప్లీట్గా వేరు. రైట్. అయితే ఒక వైరాలజిస్ట్గా ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు మనం చూస్తున్నాము. కొన్ని లెక్కలు చూస్తే తగ్గాయి అని చెప్తున్నారు, లేదు అలాగే ఉంది వైరస్ అని అంటున్నారు. అసలు వైరస్ తగ్గుతున్నట్ట, పెరుగుతున్నట్ట? రోజా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ రోజా. ఇప్పుడు మనకి చూస్తే కరోనా కేసులు నెంబర్స్ అయితే తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ మన స్టేట్ డేటా చూసినా కానీ, కంట్రీ వైడ్ డేటా చూసినా కానీ నెంబర్స్ అయితే తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది, అట్లీస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. కాకపోతే హాస్పిటల్స్లో అయితే పేషెంట్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా కంప్లీట్ అమ్మయ్య తగ్గుతుంది అనే స్టేజ్కి వచ్చామా అన్నదానికి మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే సిటీస్లో నుంచి రూరల్ ఏరియాస్కి మూవ్ అవుతుంది. అది కొంచెం డేంజరస్ ఏరియా. ఇప్పుడు సిటీస్లో అయితే గన పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఒకే చోట ఎక్కువ మంది మనుషులు ఉంటారు. హై రైజ్ బిల్డింగ్స్, ఒక బిల్డింగ్లో ఎక్కువ మంది ఉండడము, ఎక్కువ మందికి ఒకసారి అనుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. విలేజెస్లో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు కంపేర్ టు సిటీస్. సో నెంబర్స్ పెరిగినా కానీ ఇట్లా విలేజెస్కి మూవ్ అయితే గన, డిస్ట్రిక్ట్ లెవెల్, విలేజెస్ లెవెల్కి మూవ్ అయితే కన్సర్న్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో అట్లీస్ట్ మీకు పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే దానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి విలేజెస్ కానీ తాలూకా లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్స్కి వెళ్ళిపోతే అన్ని చోట్ల ఫెసిలిటీస్ బాగుండవు ట్రీట్మెంట్కి. కొంతవరకు ఉండొచ్చేమో, అన్ని చోట్ల ఉండకపోవచ్చు. సో ఆ ఇష్యూస్ వస్తాయి, ఆక్సిజన్ సప్లైస్ ఇట్లాంటివన్నీ ఇష్యూస్ వస్తాయి. సో నెంబర్స్ తగ్గుతున్నాయి అని ఇది లైట్ గా తీసుకునే దానికి లేదు. కొంచెం ఇక్కడ మీరు చెప్పినట్టుగా నెంబర్స్ చూస్తేనేమో తగ్గుతున్నాయి అని చెప్తున్నాము, కానీ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత అలాగే ఉంది, ఆక్సిజన్ కొరత అలాగే ఉంది, ఇబ్బందులు అలాగే ఉన్నాయి, ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టుగా కనబడుతోంది. అండ్ ఆక్సిజన్ ప్రాబ్లమ్ ఇస్ అ రియల్ ప్రాబ్లమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మొత్తం కంట్రీ అంతా ప్రాబ్లం ఉంది. ఈ డబ్బులో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఒక్కసారి అంతమందికి ఆక్సిజన్ ఇవ్వాలంటే చాలా కష్టం. చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారు. ఎస్. అయితే లాస్ట్ వేవ్కి ఈ వేవ్కి ఎందుకండి ఇంత ఆక్సిజన్ అవసరం వస్తుంది? సాచురేషన్స్ డౌన్ అయిపోవడము, మనం ఫస్ట్ వేవ్లో ఇంత సివియారిటీ చూడలేదు. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి కొంచెం డిఫరెన్సెస్ అయితే గమనిస్తున్నాం. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అనేది క్లియర్ గా తెలియట్లేదు. ఇప్పుడు ఫస్ట్ వేవ్ లో వచ్చేసి మనకి ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ చూసాము. యంగ్స్టర్స్ కి ప్రాబ్లం రావడం చాలా తక్కువ చూసాము. అట్లా అని చెప్పి యంగ్స్టర్స్ కి ఇన్ఫెక్షన్స్ లేవా అన్న దానికి నాట్ షూర్. అప్పుడు కూడా కొంతవరకు యంగ్స్టర్స్ కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ నెంబర్స్ పెరిగినాయి. ఆ ఎల్డర్లీ పాపులేషన్కి ఎక్కువ మందికి వ్యాక్సిన్స్ ఇచ్చాము కొంతవరకు అన్నా. సో ఆ ఎల్డర్లీ పాపులేషన్లో ఎవరికైతే వ్యాక్సిన్స్ ఇచ్చామో వాళ్ళలో సివియర్ ఇల్నెస్ రావడం తగ్గింది.
యంగ్స్టర్స్కి అంతగా వ్యాక్సిన్స్ రాలేదు. సో ఇది రిలేటివ్గా మనము ఎల్డర్లీ పీపుల్ మీద వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల సివియరిటీ తగ్గి యంగ్స్టర్స్ ఎక్కువ మంది చూస్తున్నామా ఇస్ అ థాట్ ప్రాసెస్. ఆర్ కొత్తగా వీళ్ళందరికీ ఇమ్యూనిటీ లేని వల్ల స్లైట్ చేంజ్ ఇన్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఈ చేంజ్ స్ట్రెయిన్స్ ఈజీగా అఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వస్తుండొచ్చు. సో నెంబర్స్ ఎక్కువైనప్పుడు, ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు ఇంత నెంబర్స్ మనం చూడలేదు. మహా అయితే 1,00,000 చూస్తాం, ఇప్పుడు 4 లక్షల పైన చూస్తున్నాం రోజుకి. ఒక 10,000 మందిలో 10 మందికి సిక్ అయినారంటే 10 మంది. 4 లక్షల్లో అదే 1% సిక్ అయినారన్నా కూడా నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్ నెంబర్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ప్రొపోర్షనేట్ గా మన నెంబర్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఎస్. అండ్ డెత్ రేట్ ఎందుకు ఈసారి ఎక్కువగా ఉంటుంది? దట్స్ వాట్, మనకి డినామినేటర్ క్లియర్ గా రావాలి. డెత్ రేట్ అంటే మనకి ఎంతమంది చనిపోయినారో అవుట్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ హు గాట్ ద ఇన్ఫెక్షన్. సో అది నిజంగానే ఎక్కువయిందా, ఆ క్లియర్ డినామినేటర్ నాకు చాలా సార్లు క్లియర్ గా ఉండట్లేదు. అండ్ బహుశా కొంచెం ఏమైనా స్ట్రెయిన్ మారిందా మనకు తెలియదు. బట్ అగైన్ మనకి అనాలిసిస్ కావాలంటే క్లియర్ నెంబర్స్ రావాలి. యా. అయితే ఈ సెకండ్ వేవ్తోనే తలమునకలు అవుతున్నాము, ఇది ఇప్పుడు మనల్ని ఎప్పుడు వదిలిపోతుందిరా బాబు అని కూర్చున్నాము. అలాంటిది మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్ ఇంకొకటి మొదలైంది. ఇది మరీ చిన్నపిల్లలపైనే ప్రభావం చూపిస్తోంది అనేటువంటివి వింటూ ఉన్నాము. గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్, ఎందుకు డినామినేటర్ క్లియర్ గా లేదు అంటే, ఒకటి మనకు ఇప్పుడు కంప్లీట్ గా టెస్టుల మీద కూడా ఆధారపడకుండా వితౌట్ టెస్ట్ అయినా కానీ మందులు ఇవ్వచ్చని కూడా చెప్తున్నాం. సో వితౌట్ టెస్ట్ ఆధారంగా మనం మందులు ఇచ్చామనుకోండి, మనకు డినామినేటర్ ఎట్లా తెలుస్తుంది? ట్రూ. సో నెంబర్స్ తగ్గుతున్నాయని అనుకుంటాం, కానీ నిజంగా తగ్గుతున్నాయా? సీరియస్ మాత్రమే చూస్తున్నామా? ఎస్. సో ఇట్స్ నాట్ నెసెసరీలీ రేట్ అంటే మనకు క్లియర్ గా డినామినేటర్ ఉండాలి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్డ్ వేవ్ వస్తుందా? ఇప్పుడు అదర్ కంట్రీస్ చూస్తే యుఎస్ లోను దే హ్యాడ్ మోర్ దెన్ 2 waves, యూకేలో చాలా కంట్రీస్ లో 3-4 waves చూసాము. ప్రతి వేవ్ సివియర్ గానే ఉంటుండింది. యూకే చాలా యూరోప్ చాలా కష్టపడింది. అట్లా చూస్తే మనకి ఇప్పుడు ఫస్ట్ వేవ్ అంత సివియర్ గా రాలేదు, ఇప్పుడు మనకు సివియర్ చూస్తున్నాం. సో మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందా? బై ఆల్ మీన్స్ రావచ్చు, రాకపోవచ్చా? మన జాగ్రత్తలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనకి రావాలంటే ఈ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం తగ్గించాలంటే ఇమ్యునైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేంత వరకు మనం ఇమ్యునైజ్ చేయగలగాలి. అదే అట్లా చేయాలంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇమ్యునైజ్ చేస్తే కానీ మనకి ఈ ట్రాన్స్మిషన్ తగ్గదు. ట్రాన్స్మిషన్ తగ్గకుంటే కొత్త మ్యూటెంట్ ఫార్మ్స్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి రిస్క్ ఉంటుంది. సో మనం ఫ్యూచర్లో తగ్గించుకోవాలంటే వ్యాక్సినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎస్ మేడం, మీతో మాట్లాడడానికి శివ గారు కాల్ చేశారు కడప నుంచి. హలో. హాయ్ శివ. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు కరోనాకు మనం వ్యాక్సిన్ వేసుకుంటున్నాం కదా మేడం, అది ఫస్ట్ డోస్ అయిన తర్వాత సెకండ్ డోస్ అన్నారు కదా, అప్పుడు సేమ్ అదే వేస్తారా, లేదంటే ఆ సెకండ్ డోస్ లో ఏదైనా క్వాంటిటీ కానీ ఎక్కడ తగ్గించడము ఎక్కడం అటువంటిది ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా మేడం? ఇప్పుడు మనకిప్పుడు ఇచ్చేది కోవిషీల్డ్, కోవాక్సిన్. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా ఎగ్జాక్ట్లీ సేమ్ మెడిసిన్ లో అయితే తేడా ఉండదు. అదే స్పట్నిక్ లో అయితే ఫస్ట్ అండ్ సెకండ్ డిఫరెంట్ ఉంటుంది, అది రాబోతుంది. ఓకే, ఇప్పుడు కాకపోతే మనము ఒకసారి కోవిషీల్డ్ తీసుకుంటే మళ్ళీ కోవిషీల్డే తీసుకోవాలి. ఏది ఫస్ట్ డోస్ తీసుకుంటే అదే తీసుకోవాలి. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవాక్సినే తీసుకోవాలి, మార్చకూడదు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే రెండు సేమే. ఓకే. అయితే సునీత గారు, ఇప్పుడు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వ్యాక్సినేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సెకండ్ డోస్కి మధ్యలో గ్యాప్
ఇప్పుడు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. దేనివల్ల అంటారు అంటే 28 to 30 days కోవాక్సిన్, కోవిషీల్డ్ కూడా ఇంచుమించుగా అంతే గ్యాప్తో మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి అని చెప్పారు. అండ్ ఇప్పుడు అది 4 to 6th వీక్కి ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత కోవిషీల్డ్ అయితే 8 to 12 weeksకి ఎక్స్టెండ్ చేశారు. దేనివల్ల అంటారు ఇది? ఇప్పుడు రోజా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ మనకు గైడ్ లైన్స్ వచ్చింది రీసెర్చ్ బేసిస్ మీద. రీసెర్చ్ ఏం చేశారు, ఈ వ్యాక్సిన్స్ తోటి 2 డోసులు 4 weeks అపార్ట్ ఇచ్చారు. సో మనకి ఏ మందు అయితే మళ్ళీ మనం రియల్ లైఫ్ లో వాడుతున్నామో రీసెర్చ్ లో ఎట్లా వాడామో అట్లే వాడతాం జనరల్ గా. దట్ ఈస్ ద ప్రోటోకాల్. కోవిషీల్డ్ లో ఇనిషియల్ రీసెర్చ్ డేటా ప్రకారము ఫస్ట్ డోస్ తోటి 55% ఎఫికసీ ఉంది, సెకండ్ డోస్ తోటి 90% ఎఫికసీ ఉంది అని వచ్చింది. సో యూకే కంట్రీలో ఏం చేశారు, మాకు ఇది త్వరగా కంట్రోల్ అవ్వాలి, నేను ఇద్దరికి 2 doses ఒకరికి 2 doses ఇస్తే అట్లా 100 మందికి ఇస్తే నాకు 90 మందికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ నెంబర్స్ కొంచెం వినండి. 100 మందికి 2 డోసులు ఇస్తే నాకు ప్రొటెక్షన్ వచ్చేది 90%కి, అంటే 90 మందికి. కానీ ఒక డోస్ తోటి 55 మందికి వస్తుంది. సో నేను 200 మందికి 55 ఒక డోస్ ఇచ్చాను అనుకోండి, 110 మందికి ప్రొటెక్షన్ వస్తుంది. అంటే 20 మంది పెరుగుతున్నారు, ప్రొటెక్షన్ జోన్లోకి వస్తున్నారు, ప్రొటెక్షన్ జోన్లోకి వస్తున్నారు. యాజ్ అ పాపులేషన్ బేస్డ్ స్ట్రాటజీ యూకే డిసైడెడ్ నేను అందరికి 1 డోసే ఇస్తాను, 2 డోసులు ఇవ్వను అని. యాజ్ అ కంట్రీ దే డిసైడెడ్ దట్. బికాస్ అప్పట్లో వాళ్ళకి లిమిటెడ్ డోసెస్ ఉన్నాయి. లిమిటెడ్ డోసెస్ లో బెస్ట్ ప్రొటెక్షన్ ఎట్లా వస్తుంది అని డిసైడ్ చేసుకున్నారు. అట్లా చేశాక సెకండ్ డోస్ వాళ్ళు లేట్గా ఇచ్చారు, 12 weeks అప్పుడు ఇచ్చారు. రియల్ లైఫ్ డేటా అంటే వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఫస్ట్ డోస్ తోటి ఇంకా ఎక్కువ వచ్చింది ప్రొటెక్షన్. వాళ్ళు అనుకున్న 55 కంటే ఎక్కువనే వచ్చింది, మోర్ లైక్ 70% వచ్చింది. సో రియల్ లైఫ్ డేటా ప్రకారము 2 doses గ్యాప్ ఎక్కువ ఇవ్వడం మూలాన ఆ ప్రొటెక్షన్ అన్నది బెటర్ ప్రొటెక్షన్ వచ్చింది ఫర్ అ లాంగర్ డ్యూరేషన్. ఓకే. సో ఆ ఎవిడెన్స్ బేస్ చేసి WHO రికమెండేషన్స్ ని మార్చింది ఫర్ కోవిషీల్డ్. సో ఆ రికమెండేషన్ బట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా మార్చుకున్నారు. ఓకే. ఓకే. కోవాక్సిన్ కి ఈ ఎవిడెన్స్ లేదు, రియల్ లైఫ్ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే కోవాక్సిన్ మనం ఇక్కడ తయారు చేసిన మెడిసిన్, మనం ఎట్లా రీసెర్చ్ లో చేసామో అట్లే వాడుతున్నాం. కోవాక్సిన్ కి ఎవిడెన్స్ లేదు కాబట్టి అదే గైడ్ లైన్స్ మీద పోతున్నాం ప్రస్తుతానికైతే. అయితే నార్మల్గా పబ్లిక్ ఏంటి అని అంటే ఈ గ్యాప్ ఏదైతే సెకండ్ డోస్కి పెంచారో అంటే మనకి వ్యాక్సిన్ అందుబాటులో లేదు కదా, సో ఈ రకంగా చెప్పి మభ్యపెడుతున్నారు అనేటువంటి ఇది వాళ్ళకి చాలా మందికి డౌట్. సైన్స్ ఇదండి, ఎవరు ఎట్లా నమ్ముకోవాలో ఎవరు ఎట్లా బ్లేమ్ చేయాలనుకుంటారో అది వాళ్ళ ఇష్టము. ఎస్. ఇంకో కాల్ తీసుకుందాం. సునీత గారు, సోమేష్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో. హలో. యా సోమేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సోమేష్ గారు, చెప్పండి అమ్మా. మేడం, నేను ఆల్రెడీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 doses తీసుకున్నాను. సారీ, మళ్ళీ రిపీట్ చేయండి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 doses నేను తీసుకున్నాను ఆల్రెడీ. 2 doses కంప్లీటెడ్. ఓకే, డబుల్ డోస్ అయిపోయింది. కానీ ఇప్పుడు రాబోతున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇంకా మంచిది అంటున్నారు. నేను కోవిషీల్డ్ తీసుకున్నా కూడా మళ్ళీ స్పుత్నిక్ వ్యాక్సిన్ నేను తీసుకోవచ్చా? సో మీ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ ఒకసారి కోవిషీల్డ్ 2 డోసులు తీసుకున్నాను, ఇప్పుడు స్పుట్నిక్ తీసుకోవచ్చా, ఎందుకంటే స్పుట్నిక్ మంచిదని అంటున్నారు అని చెప్పేసి. చేయకూడదండి. ఉదాహరణకు ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇప్పుడు, యాక్చువల్గా ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు రీసెర్చ్. కోవిషీల్డ్ 4 groups అనలైజ్ చేస్తున్నారు. ఓకే, ఒకటి కోవిషీల్డ్ అండ్ కోవిషీల్డ్, ఇంకోటి ఫైజర్ అండ్ ఫైజర్, కోవిషీల్డ్ ఫైజర్, ఫైజర్ అండ్ కోవిషీల్డ్. ఇట్లా ఒక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక వ్యాక్సిన్ తీసుకుంటే ఫస్ట్ డోస్ ఒకటి, సెకండ్ డోస్ ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయండి సో ఫార్. ఇంకా దాంట్లో ఎఫికసీ డేటా బయటికి రాలేదు, కానీ
సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఒకటి ఫస్ట్ డోస్ ఒకటి, సెకండ్ డోస్ ఇంకొకటి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ చూస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి జనరల్ గా ఈ వ్యాక్సిన్ తోటి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ కూడా హైపర్ యాంటీబాడీస్ కూడా ఫామ్ అవ్వడం మంచిది కాదు. ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ఎక్కువ యాంటీబాడీస్ ఫామ్ అయినా కొన్నిసార్లు అది నెగిటివ్ గా అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజీజ్ రావడం గురించి. సో ఒక వ్యాక్సిన్స్ 2 డోసెస్ అయిపోయాక దయచేసి మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళకండి. ఇప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్స్ చూస్తే కూడా అక్కడక్కడ అడప చూస్తున్నాం. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు సీరియస్ గా ఉందని చెప్పి మొత్తం పేపర్లో ఫ్రంట్ లైన్ న్యూస్ కూడా చూస్తున్నాం. బట్ యాక్చువల్ గా చూస్తే, ఓవరాల్ చూస్తే, హాస్పిటల్కు వచ్చిన వాళ్ళని చూస్తే జనరల్ గా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు, చూస్తున్నాం ట్రీట్మెంట్ చేసి. సివియర్ ఇల్నెస్ ఐసీయూలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్వేస్ వ్యాక్సిన్ 2 డోసులు ఎవరికి అయి ఉండదు. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకొని హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒకటి చూస్తున్నాం. ఏదైనా మందు మనము తీసుకుంటే 100% ఎఫికసీ ఏది ఉండదు. వ్యాక్సిన్ కూడా అంతే, 100% ఎఫికసీ ఉండదు. వ్యాక్సిన్ డిజైన్ చేసింది సివియర్ ఇల్నెస్ తగ్గించడానికి. 100 మంది తీసుకుంటే 100 మందికి సివియర్ ఇల్నెస్ రాదు అని కాదు, కొందరికి రావచ్చు, కానీ ఓవరాల్ నెంబర్స్ తగ్గుతాయి. సో వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ప్రొటెక్షన్ తీసుకోకూడదు అని కూడా లేదు. యూ హ్యావ్ టు టేక్ ప్రొటెక్షన్. సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు సివియర్ ఇల్నెస్ తగ్గుతుంది, మైల్డ్ ఇల్నెస్ రావచ్చు. మైల్డ్ ఇల్నెస్ బాగానే చూస్తుంటాం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా, బికాస్ ఆ వ్యాక్సిన్ డిజైన్ ఇస్ లైక్ దట్, టెక్నాలజీ ఇస్ లైక్ దట్. మైల్డ్ ఇల్నెస్ రావచ్చు వ్యాక్సిన్ తోటి కూడా, కానీ అది కూడా తక్కువే, కానీ రావచ్చు. ఓకే సునీత గారు, ఇంకో కాలర్ తీసుకుందాం. రామూర్తి గారు కాల్ చేశారు. హలో. నమస్తే మేడం. నమస్తే రామూర్తి గారు. లేదు మేడం, నాడు మేము ఫస్ట్ డోసు షిల్డ్ తీసుకున్నాం. హలో. ఓకే ఓకే వినపడుతోంది, చెప్పండి. 13th నాడు డిటెక్టెడ్ ది కరోనా కోవిడ్. సో వీ హ్యావ్ టేకెన్ ట్రీట్మెంట్ at home and we went for isolation, home isolation. After getting the negative report from the corona, we taken the second dose on 3rd of this month. So it can మేడం అది పనిచేస్తుందా లేదా? కరోనా పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ తీసుకున్నారు, అది పనిచేస్తుందా లేదా? సో కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాక మీకు కోవిడ్ వచ్చింది 13/4, April 13th మీకు కోవిడ్ వచ్చింది. తర్వాత మీరు వ్యాక్సిన్ May 3rd తీసుకున్నారు. జనరల్ గా కోవిడ్ వచ్చినాక కొంతవరకు మనకు ఇమ్యూనిటీ బాడీలో ఉంటుంది. ఇమీడియట్ గా మళ్ళీ కోవిడ్ వచ్చే ఛాన్స్ జనరల్ గా ఉండదు. కనీసం ఒక 3 నెలలన్నా ప్రొటెక్షన్ ఉంటుంది అనుకోవచ్చు. ఓకే, 2-3 నెలలన్నా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వస్తే మళ్ళీ వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని లేదు. పర్టికులర్గా కోవిషీల్డ్ మామూలుగానే చెప్తున్నాం 3 months ఆగొచ్చు అని చెప్పేసి. ఈవెన్ విత్ కోవాక్సిన్ కరోనా వచ్చినాక కొద్ది రోజులు వెయిట్ చేయడమే బెటరు. వీలైతే 3 నెలల వరకు వెయిట్ చేయడం బెటరు. లేకపోతే కనీసం మినిమం అయితే 1 month అయితే గ్యాప్ ఇవ్వాలండి వ్యాక్సిన్ కోవిడ్ వచ్చినాక వ్యాక్సిన్ తీసుకునేదానికి. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ యాంటీబాడీస్ డెవలప్ అయ్యేదానికి కూడా కొంచెం బెటర్ అవుతుంది. సో అడ్వైజబుల్ అయితే జనరల్ గా కొద్ది రోజులు ఆగి తీసుకోవడం ఇస్ బెటర్ థింగ్. యా, అయితే చాలామందికి నార్మల్గా వైరల్ ఫీవర్ లాంటివి వచ్చినా కూడా దాన్ని మనం కోవిడ్గానే సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందా? ఈ రోజు ఫీవర్ అంటే ఆల్మోస్ట్ చాలా మటుకు కోవిడ్ లానే ఉందమ్మా. అప్పుడప్పుడు వెరైటీ చూస్తున్నాం, చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి టైఫాయిడ్ అట్లా చూస్తున్నాం. కానీ
ఓవరాల్ చాలా మటుకు ఫీవర్ అంటే కోవిడ్ లాగా తయారయ్యింది ప్రస్తుతానికి. అది ఇంకెన్ని మేబీ ఇంకా 1-2 వీక్స్ ఇట్లా ఉండొచ్చేమో, ఆ తర్వాత హోప్ఫుల్లీ తగ్గుతుంది. బట్ యా, ఖచ్చితంగా ఫీవర్ ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఆ టెస్ట్లలో కూడా మనము రకరకాల టెస్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ దీంట్లో కన్ఫ్యూషన్ ఉన్నట్లుంది. ఒకసారి ఒక టెస్ట్ పాజిటివ్ అయితే మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయకూడదు. అది నా రిపోర్ట్ తప్పు వచ్చిందేమో, నేను మళ్ళీ చేసుకుంటాను అని చేయడం తప్పు. ఒకసారి పాజిటివ్, ఈ టెస్ట్లు ఎట్లా డిజైన్ చేశారంటే పాజిటివ్ అంటే అది ట్రూ పాజిటివ్, నెగటివ్ అయితే అది పొరపాటు అయి ఉండొచ్చు, ఫాల్స్ నెగటివ్ అయి ఉండొచ్చు. ఫాల్స్ నెగటివ్ అయి ఉండొచ్చు. పాజిటివ్ కెనాట్ బి అ ఫాల్స్ పాజిటివ్. సో ఎనీ పాజిటివ్ ఇస్ అ పాజిటివ్. ఇంకొకటి, మనం ఎక్కువ ఏపీలోను తెలంగాణలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్స్ వాడుతున్నాం. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ తోటి సెన్సిటివిటీ అనేది తక్కువ. అంటే మనకి పాజిటివ్ వస్తే ఖచ్చితంగా ఇది పాజిటివ్ అనుకోవచ్చు, కానీ నెగిటివ్ వస్తే నెగిటివ్ అనుకునే దానికి లేదు. ఎందుకంటే దాదాపు 50% వరకు మిస్ చేయొచ్చు. 50% అంటే తక్కువ కాదు. 50% వరకు కోవిడ్ ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ నెగిటివ్ రావచ్చు. సో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ మీద డిపెండ్ అయ్యి అవ్వకూడదు. ప్లస్ ఈవెన్ ఆర్టీపీసీఆర్ అన్న కూడా 70%. సో కొన్నిసార్లు జబ్బు ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ నెగిటివ్ రావచ్చు. యా, అయితే సిమ్టమ్స్ ఉండి ర్యాపిడ్ యాంటీజెన్ చేయించుకుంటే దాంట్లో నెగిటివ్ వస్తుంది, కానీ సిమ్టమ్స్ ఉన్నాయి కదా అని మళ్ళీ వాళ్ళు ఆర్టీపీసీఆర్కి వెళ్తున్నారు. అంటే ఈలోగా పుణ్యకాలం కాస్త అయిపోతుంది, మెడికేషన్ స్టార్ట్ చేయట్లేదు. సో ఇలా చాలా కేసెస్ కూడా సివియారిటీ బారిన పడడానికి కారణమవుతున్నాయి. రోజా, ఒకటి, టెస్ట్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, ట్రీట్మెంట్కి లక్షణాలు కోవిడ్ లాగా ఉంటే ట్రీట్ చేయొచ్చు. ఇంకొకటి, జనరల్గా ఇనీషియల్ స్టేజెస్లో ఈ రోజుకి కూడా మైల్డ్ సిమ్టమ్స్కి మెయిన్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఫీవర్కి డోలో వేసుకోవడం, కాఫ్కి కాఫ్ సిరప్, ఈ రోజు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. చేంజ్, మన ట్రీట్మెంట్ మార్పు ఎక్కడ వస్తుంది? సిమ్టమ్స్ ఒక వారం రోజులు అట్లే ఉంటే మార్పు వస్తుంది, లేదా మనకి ఆక్సిజన్ లెవెల్స్ పడితే మార్పు వస్తుంది, లేదా ఆయాసం వచ్చినా కానీ మరీ అన్కంట్రోల్ గా వీక్నెస్ రావడము, వామిటింగ్, డైరియా వచ్చి డిహైడ్రేట్ అవ్వడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు డిఫరెన్స్ వస్తుంది. అదర్వైజ్ ఇనిషియల్ స్టేజ్ లో మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. సో సిమ్టమ్స్, నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఏ సిమ్టమ్స్ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. మూర్తి గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు నాకు వ్యాక్సినేషన్ మీద చిన్న డౌట్ ఉంది మేడం. హలో. ఓకే, చెప్పండి, డౌట్ ఏంటో అడగండి. మేడం, నేను 30 days తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నాను. బట్ యాజ్ పర్ గైడ్ లైన్స్ 4 to 6 weeks to 12 weeks వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎఫిషియన్సీ పెరగడం కోసం. ఆఫ్టర్ 12 weeks నేను మళ్ళీ థర్డ్ డోస్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? థర్డ్ డోస్ ఎఫిషియన్సీ ఇప్పటికైతే 2 doses అండి మనకి రికమెండేషన్. వరల్డ్ వైడ్ అయితే రికమెండేషన్ 2 doses మాత్రమే. ఫ్యూచర్ లో రికమెండేషన్స్ మారితే తెలియదు, కానీ ఇప్పటికి నో థర్డ్ డోస్. యా, ఇక్కడ డబుల్ డోస్కే మనం బోల్డ్ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మూర్తి గారు థర్డ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన. రైట్, అయితే మేడం, ఈ సెకండ్ వేవ్లో ఎక్కువగా లేడీస్ అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ థర్డ్ వేవ్ అయితే కంప్లీట్గా చిన్నపిల్లలమైనే అని చెప్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళకి ఈలోగా అసలు వ్యాక్సినేషన్ వస్తుంది అని హోప్ పెట్టుకోవచ్చు అంటారా? చిన్నపిల్లలకి ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుందమ్మా. ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్స్ లోనూ రీసెర్చ్ జరుగుతుంది. సో అప్రూవల్స్ ఇంకా త్వరలోనే రావాలి, హోప్ఫుల్లీ సూన్. ఎస్. అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి ఏం చేస్తే, అంటే రకరకాలుగా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళేమో పుల్లటి మజ్జిగ తాగమంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు. సో ఇవన్నీ కూడా ఈ కరోనా నుంచి బయటపడాలి అనేటువంటి ఒక ఆశతో ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పినా కూడా చేస్తూనే ఉన్నారు, ఫాలో అవుతున్నారు. సో అసలు నిజంగా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏవి కారణం అంటారు, ఏవి మంచివి అంటారు? దీనికి ఒక మ్యాజిక్ బుల్లెట్ లేదమ్మా రోజా. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే మెయిన్లీ హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, స్పిరిచువల్, మెంటల్,
physical in every aspect. From physical activity like regular fitness, good fitness, and eating healthy food to ధ్యానము, అన్ని విధాలలో యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ లైఫ్ స్టైల్. సో ఈ పర్టికులర్ ఫుడ్ తింటేనే అని ఏం కాదు, హెల్దీ డైట్ ఇంక్లూడ్స్ అన్నీ ఉండాలి. కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్, మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని కలిపి తింటే కానీ మనకి హెల్దీ డైట్ అవ్వదు. ఓకే, ఈ పర్టికులర్ ఫుడ్ తింటేనే నాకు ఇమ్యూనిటీ వస్తుంది అట్లా ఏం లేదు. జనరలీ మనకు సింపుల్ లాజిక్, మన తాత జనరేషన్లో ఎట్లా తిండి తింటున్నారో అట్లా తినగలిగితే ఆల్మోస్ట్ మనకి ఫుడ్ విల్ బి హెల్దీ ఫుడ్ అనుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ తగ్గించాలి, ఎందుకంటే పాతకాలంలో ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళు, ఆకలి ఎక్కువ ఉంటుంది, నీడ్ ఎక్కువ ఉంటుంది, తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఎంతసేపు కంప్యూటర్ల ముందర పెద్ద ఎక్కువ తిరిగే పని, ఒళ్ళు, ఐ మీన్ లైక్ ఎవ్రీథింగ్ అన్ని మెషిన్లలో చేసుకుంటాం. సో అంత క్వాంటిటీ అవసరం లేదు, లిమిట్ క్వాంటిటీ. అండ్ అట్లా పనులు చేసుకోవట్లేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేయాల్సింది వస్తుంది. మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్. అండ్ లాస్ట్ వేవ్లో సునీత గారు మనము ప్లాస్మా థెరపీని చాలా అది హెల్ప్ఫుల్ అయింది అని అన్నారు, ఎంకరేజ్ చేశాము. బట్ ఈసారి మాత్రము ఐసీఎంఆర్ఏ ఆ ప్లాస్మా థెరపీని వద్దు అని చెప్పింది, దానివల్ల వైరస్ స్ట్రాంగ్ అవుతుంది అని కూడా చెప్పింది. అంటే ఇది ఎంతవరకు మరి ఫాలో అవ్వాలా అక్కర్లేదా? కొంచెం డిఫరెన్స్ ఉంది రోజా. ఇక్కడ ఐసీఎంఆర్ లాస్ట్ టైం కూడా కండిషనల్ బేసిస్ మీద చెప్పింది ప్లాస్మా థెరపీని విత్ ఎక్స్పెరిమెంటల్ థెరపీనే ఇవ్వమని చెప్పింది. మొదటి నుంచి కూడా అట్లే ఉండేది. కాకపోతే అది పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో చాలా మంది ట్రై చేస్తున్నారు. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో ఏ రీసెర్చ్ వచ్చినా కానీ డైరెక్ట్ గా మనకి పబ్లిక్ లోకి వెళ్ళిపోయి ఇది ఇమోషన్స్ ఎక్కువ అయిపోయి కావాలి కావాలి అని వచ్చింది. జనరల్ గా చూస్తే ప్లాస్మా థెరపీ మనకి ఇంకొకటి, అప్పట్లో మనకి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ టెస్ట్ చేసే కేపబిలిటీ ఉండేది కాబట్టి కాదు. సో అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఆ కేపబిలిటీ వచ్చాక చూస్తే చాలా మందికి యాంటీబాడీస్ ఉన్నాయి కూడా. యాంటీబాడీస్ ఉన్నప్పుడు ప్లాస్మా ఇవ్వడం వేస్ట్. జబ్బు వచ్చాక యాంటీబాడీస్ లేవు కాబట్టి ప్లాస్మా ఇస్తే అర్థం ఉంది, కానీ ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయినాక ప్లాస్మా ఇవ్వడం వేస్ట్. అండ్ మల్టిపుల్ రీసెర్చ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ప్లాస్మా పెద్ద ఎఫికసీ లేదని చెప్పి, ఎఫికసీ లేదు, అవసరం లేదు అని చెప్పినా చాలా మటుకు ట్రై చేయొచ్చు కదా, ఏం నష్టం అయింది అన్నట్లుగా పేషెంట్స్ కొన్నిసార్లు డాక్టర్స్ అడుగుతారు, కొన్నిసార్లు పేషెంట్స్ ఫ్యామిలీస్ కూడా అడుగుతారు. బికాస్ పోయేదేముంది, ట్రై చేస్తాను ప్లీజ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది చాలాసార్లు వాడుతున్నారు. కానీ ఇట్ రియల్లీ I have stopped using plasma for a while. Oh, okay. So thank you so much, Sunita Garu, for your time and your advices. Thank you so much. Okay, Roja. Bye-bye. Bye-bye. కరోనాను జయించాలి, కరోనా బారిన పడినా ప్రమాదం లేకుండా బయటపడాలి. ఇది ఇప్పుడు అందరూ కోరుకుంటోంది. సాఫీగా సాగుతున్న జీవితాల్లోకి ప్రళయంలా వచ్చిన కరోనా మహమ్మారిని అంతం చేయాలని ఏడాదిగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మాయదారి కరోనా మాత్రం రూపాలు మార్చుకొని మానవాళిని జలగలా పట్టిపీడిస్తోంది. అమాంతంగా కేసులు పెరిగిపోవడం, హాస్పిటల్స్లో బెడ్స్ లేని దైన్యం వరకు పరిస్థితి పోయింది. దేశంలో తొలిసారిగా శ్మశానాల్లోనూ క్యూ పాటించాల్సిన దుస్థితిని కరోనా తీసుకొచ్చింది. లంగ్స్ తర్వాత కరోనా గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు నిపుణులు. కొందరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి నుంచి బయటపడిన బ్లాక్ ఫంగస్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కరోనాను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటే ప్రమాదం ఏమీ ఉండదంటున్నారు డాక్టర్లు. కరోనా మనోధైర్యమే అసలైన వ్యాక్సిన్ అంటూ తేల్చి చెబుతున్నారు. కరోనా వచ్చినా వేగంగా రికవరీ అవ్వొచ్చని, ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు అని అంటున్నారు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారంలా కరోనా సృష్టించిన విలయంతో వస్తున్న కొత్త జబ్బులను తేలిగ్గా అధిగమించవచ్చు అంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా అపోలో హాస్పిటల్ డైరెక్టర్ కార్డియాలజీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ప్రతిరోజు కూడా మేము డాక్టర్స్తో ఈ రకంగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఆడియన్స్ కూడా ఫోన్లు చేసి మరి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏ రకంగా కరోనాను జయించవచ్చు, అసలు పానిక్ అవ్వకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా అనగానే
ఏ రకంగా దాన్ని జయించవచ్చు? మనోధైర్యమే కరోనాకు ప్రథమ వ్యాక్సిన్ అని చెప్తూ ఉన్నాం. సో మీ మాటల్లో ఏం చెప్తారు? మీకు ఆల్రెడీ ప్రోగ్రామ్ చాలా చేసి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుందండి. దట్స్ ఎ గుడ్ థింగ్. మీరు అన్నది వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మనోధైర్యంగా ఉండి, నిబ్బరంగా ఉండి, కాన్ఫిడెంట్ గా ఉండి, ఎక్కువ పానిక్ కాకుండా ఉండి వచ్చినా కూడా అప్పుడు దాన్ని బెటర్ గా తట్టుకోగలుగుతారండి. కాకపోతే ఎవరికి ఇది ఎక్కువగా వస్తుంది, ఎవరు ఎక్కువ కేర్ తీసుకోవాలని మనం ఆలోచించినట్టయితే జనరల్లీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం దాన్ని, దేనికైతే వచ్చేదానికి కారకాలు ఉంటాయో అట్లా ఎల్డర్లీ పాపులేషన్ అంటే వయసు 65-70 ఏళ్ల పైపడిన వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ టు గెట్ దిస్ ఇంటూ ప్రాబ్లం. సో ఎల్డర్లీ పీపుల్ కేర్ఫుల్ గా ఉండాలా. రెండోది ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, దాని తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఆల్రెడీ హార్ట్ అటాక్లు వచ్చి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇంతకుముందు స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ అమర్చిన వాళ్ళు కానీ, లేదంటే సిఓపిడి, ఆస్తమా లాంటి లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని కొంచెం ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ అయిన ఉన్న వాళ్ళు కానీ మనకు ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందండి. వీటి మనం చెప్పిన వాటిని అన్నింటినీ కోమార్బిడిటీస్ అంటాం. ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఏజ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా బారిన పడడానికి అవకాశం ఉన్నట్టు మనకు అధ్యయనాలు తెలిసింది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు మనోనిబ్బరంతో పాటు అందరూ తెలుసుకోవాల్సింది, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీరందరూ కూడా ఇంతకు ముందు ఏవైతే జాగ్రత్తగా డాక్టర్ సలహా ప్రకారము కార్డియాలజీకి సంబంధించినవి కానీ, హైపర్ టెన్షన్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఆస్తమా కానీ ఏదైతే మందులు వాడుతుంటారో వాటి అన్నిటి కూడా మిస్ కాకుండా, కరోనా మందులు వేరే ఇస్తున్నప్పటికీ కూడా పాత మందులు మిస్ కాకుండా వేసుకోవడం చాలా అవసరం అండి. చాలా మంది మందులు ఎక్కువైనాయని చెప్పి ఆ పాత మందులు మిస్ చేసి, ఎస్పెషల్లీ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ మందులు కానీ మిస్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ గురవుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో అలా ఏం చేయకుండా, ఆ తప్పు చేయకుండా, ఒకవేళ కరోనా వచ్చినా కూడా మనం హైడ్రేషన్ మెయింటైన్ చేసుకొని, మన మంచి హెల్తీ ఫుడ్, ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకొని, పాత మందులన్నీ జాగ్రత్తగా వేసుకుంటూ, కొన్ని ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ల సలహా ప్రకారము కొన్ని కరోనా సంబంధించిన మందులు, యాక్చువల్లీ ట్రూలీ స్పీకింగ్ మనకు వైరస్ లోడ్ ఎక్కువగా లేకుండా, జబ్బు ఎక్కువగా లేనప్పుడు పెద్దగా మందులు ఏమో అవసరం లేదు. సపోర్టివ్ థెరపీయే వైరల్ ఫీవర్స్ కి ఎక్కువగా ఇంపార్టెంట్. అంటే సపోర్టివ్ థెరపీ అంటే జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్, డోలోనా టాబ్లెట్ వేసుకోవడం, సెకండరీగా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ చేరకుండా అజిత్రోమైసిన్ లాంటి మందులు వాడడం, కొంచెం వైటమిన్స్ అట్లాంటివి వాడడము చేయొచ్చు. కానీ ప్రత్యేకంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాత మందులు మిస్ కాకుండా మనోనిబ్బరంగా ఉండడం. కొందరికి యోగిక్ ప్రాక్టీసెస్, యోగా, మెడిటేషన్లు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే లంగ్స్ కి ఇంకా ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది అందరు తెలుసుకోవాల్సిన ప్రశ్న. సో ఎవరికి ఎక్కువ వస్తుంది అనే దాన్ని మనం వివరించాము. దాన్ని ఎలా కోలుకోవాలి, ఎలా దాన్ని జయించాలనేది ముందు మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు. తర్వాత నేను యాడ్ చేసింది ఏంటంటే, కొన్ని మందులు జాగ్రత్తగా ఇంతకుముందు వేసుకున్న మందులు వాడుకుంటూ, ఇంకా సలహా ప్రకారం అవసరమైతే ఇంకో కొన్ని కరోనాకు సంబంధించిన మందులు కూడా, సపోర్టివ్ థెరపీ అంటాం దాన్ని, వాడుకొని మనం 100 మందిలో 95-96% ఈ రోగాన్ని జయించడానికి మనకు మార్గం ఉంది. కాకపోతే పానిక్ అయిపోయి నాకేమో అయిపోతుందని చాలా మంది భయంతో పాటే కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నారు. అయితే హార్ట్ అటాక్లు అయితేనేమి, సడన్ గా బీపీలు పెరగడము, పారాలిసిస్ రావడం అయితేనేమి, అకేషనల్ గా ఎప్పుడో బ్లడ్ క్లాట్ అవుతుందని విని దానికి నాకే వచ్చేస్తుందని చాలా భయపడిపోయి ఈ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. ఇలా లేకుండా ఉండి మనం ఈ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము కూడా చేసేది, మీరు కూడా చేసేది ఎందుకంటే ఈ పానిక్ అటాక్ కాకుండా పానిక్ ని తగ్గించడానికి, పబ్లిక్లలో వచ్చినా కూడా అంత భయపడాల్సింది లేదు, దానికి 95% కోలుకునేదానికి అవకాశం ఉంది అనము మనం తెలియజేయడానికే ఇవన్నీ. ఎస్. అయితే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేని వ్యక్తికి కరోనా వచ్చిన తర్వాత సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే అది బికాస్ ఆఫ్ భయము, ఈ దీనివల్లనే అని అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు హార్ట్ జబ్బులు ఏ విధంగా వస్తున్నాయని మనం అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే, మేము కూడా అపోలో లాంటి హాస్పిటల్లో చూసింది ఏంటంటే, ప్రత్యేకంగా ముందు ఈ మిగతా రకాలన్నీ వివరించే ముందు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చాలా రకాలు చెప్తున్నప్పటికీ ఇవన్నీ కూడా 100లో less than 5% మందికే మనం చూస్తామండి. 95% మందికి గుండె ఇన్వాల్వ్మెంట్ కానీ, సీరియస్ జబ్బులు కానీ ఉండవు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ముక్కు ద్వారా, నోరు ద్వారా వైరస్ లోపలికి చేరినప్పుడు ఊపిరితిత్తుల గుండా యాంజియోటెన్సిన్ రిసెప్టార్స్ అనే రిసెప్టార్స్ గుండా బ్లడ్ లో చేరి, ఎక్కడైతే బ్లడ్ సరఫరా అవుతుందో అంటే శరీరంలో ప్రతి భాగానికి కూడా ఈ వైరస్ చేరడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏవైతే భాగాలు మనకు ఎఫెక్ట్ అవుతాయంటే అన్ని భాగాలు ఎఫెక్ట్ కావచ్చు, కాకపోతే మైనర్ గా ఎఫెక్ట్ అయితే వరి అవసరం లేదు.
ఇంకా హార్ట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది నేను 2 నిమిషాల్లో మీకు వివరిస్తాను. Yes, ఇప్పుడు before that, yeah. హార్ట్ పైన రక్తనాళాలు 3 ఉంటాయండి. ఒకటి కుడి దిక్కు, ఎడమ దిక్కు. ఈ మెయిన్ రక్తనాళాల్లో ఎఫెక్ట్ అయినప్పుడు స్టాండర్డ్ గా ఎట్లయితే రోగికి ఇంతకు ముందు కొలెస్ట్రాల్ పేరుకుపోయి అథెరోస్క్లెరోసిస్ వల్ల హార్ట్ అటాక్ లో అయ్యేదో అట్లా కూడా అకేషనల్లీ సంభవించవచ్చు. ఇంకా కోవిడ్ లో క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంది కనుక ఈ రక్తనాళాల్లో క్లాట్స్ ఎక్కువగా అవకాశం ఉందని మనకు స్టడీస్ లో వచ్చింది. సో అది స్టాండర్డ్ గా అది లోగి హార్ట్ అటాక్ వల్ల కూడా రావచ్చు. లేకుంటే అప్పుడప్పుడు చిన్న రక్తనాళాలు అన్ని కూడా హార్ట్ ఎఫెక్ట్ అయిపోయి డిఫ్యూజ్ గా మన చిన్న చిన్న రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి హార్ట్ కంట్రోల్ పంపింగ్ తగ్గి అలా కూడా ప్రజెంటేషన్ ఉండొచ్చు. మూడో విధంగా ఏంటంటే హార్ట్ మయోకార్డియమే, హార్ట్ కండరానికే డైరెక్ట్ వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు దాన్ని వైరల్ మయోకార్డైటిస్ అంటాం. అట్లా అయినప్పుడు ఏంటంటే రోగికి హార్ట్ బీటింగ్ ఎక్కువ కావడము, పంపింగ్ తక్కువ కావడము, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళడము సంభవిస్తుంది. ఇంకా మనం ఇంకా సివియారిటీ పెరుగుతున్నట్టు చూసినట్టయితే ఇంకా హార్ట్ అన్ని భాగాల్లో ఎఫెక్ట్ అయినప్పుడు, హార్ట్ పంపింగ్ ఇంకా తక్కువ అయినప్పుడు, బీపీ ఇంకా తగ్గి వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని కార్డియోజెనిక్ షాక్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అని మనం చూస్తున్నాం. ఇంకా వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, సార్స్ టైప్ సిండ్రోమ్ అని ఇన్ఫ్లమేషన్ తో వచ్చి అది రోగి ఇంకా సిక్నెస్ పెరుగుతున్న కొద్దీ చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా ఇంట్రెస్టింగ్ గా మనం ఇంకోటి ఏం చూసామంటే హార్ట్ లోపల ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుందండి. అంటే 70 సార్లు గుండెని కొట్టుకునే సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఎఫెక్ట్ వచ్చినా కూడా గుండె కొట్టుకోవడం ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ మనం చూస్తున్నాం. తక్కువ అయినప్పుడు దాన్ని బ్రాడీకార్డియా అంటాం, ఎక్కువ అయినప్పుడు దాన్ని టాకీకార్డియాగా మనం పరిగణిస్తాం. అదే కాకుండా అప్పుడప్పుడు బీటింగ్ ఇర్రెగ్యులర్ గా కావడము, మధ్య మధ్య ఎక్టోపిక్ బీటింగ్ ఉండడము కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అంత డేంజరస్ గా కాకపోయినా అకేషనల్లీ ఏమిటంటే హార్ట్ కంట్రోల్ దెబ్బతిన్నప్పుడు బీటింగ్ మరీ అబ్నార్మల్ గా అయిపోయి సడన్ గా రోగి చనిపోయేదానికి కూడా ఆస్కారం ఉన్నట్టు సడన్ కార్డియాక్ డెత్స్ కూడా మనం కొన్నిసార్లు చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కండిషన్స్. ఇదే కాకుండా హార్ట్ జనరల్ గా కరోనా వచ్చినప్పుడు బాడీలో బ్లీడింగ్, క్లాటింగ్ మెకానిజం డిస్టర్బ్ అయిపోయి ఈ వెయిన్స్ లో క్లాట్ అయిపోయి, కాళ్ళల్లో వెయిన్స్ లో క్లాట్ అయిపోయి రక్తం గడ్డగట్టిపోయి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అనే కండిషన్ కూడా మనం అకేషనల్లీ చూస్తున్నాం. కాకపోతే మనం అన్ని ఏంటంటే మైనర్ గా ఉన్నప్పుడు పెద్ద సీరియస్నెస్ ఉండదు. కాకపోతే ఎక్కువగా మనం నెగ్లెక్ట్ చేసి హాస్పిటల్కి రాకుండా ఇంకా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమాత్రము మన డిహైడ్రేషన్ అయిపోయి నీళ్లు సరిగ్గా తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ సంభవించడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకొక పెక్యులర్ ప్రాబ్లమ్ దిస్ ఈజ్ నోటింగ్ ఓన్లీ విత్ కరోనా ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాపీ హైపాక్సియా సిండ్రోమ్. అంటే మన సాచురేషన్ తగ్గుతుంది అనేది ఇప్పుడు డే టు డే లాంగ్వేజ్ లో హెల్త్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిపోయి అందరూ కూడా సాచురేషన్ చెక్ చేసుకునే స్టేజ్కి వచ్చారు. ఇది మంచి పరిణామమే. కాకపోతే ఎందువల్ల ఇలా జరుగుతుందనేది కూడా మనం తెలుసుకుంటే మామూలుగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కాకుండా సాచురేషన్ తగ్గడం ఒక కారణం. అది స్టాండర్డ్ గా ఏ రోగికి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా జరుగుతుంది. కాకపోతే కరోనాలో ఏమిటంటే ఈ ఆక్సిజన్ రక్తనాళాల్లో ఆర్బీసీ అని రక్త కణాల్లో కూడా ఆక్సిజన్ క్యారీ అవుతుంది శరీరంలో. ఆ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని దెబ్బతీయడం వల్ల సాచురేషన్స్ తగ్గుతాయి. అందువల్ల మనం వెంటిలేషన్ పెట్టినా ఇంకా వేరే పరికరాలు పెట్టినా కూడా ఆక్సిజన్ క్యారింగ్ బ్లడ్ లో దెబ్బతింటుంది కనుక సాచురేషన్ ఇంప్రూవ్ అవటం లేదు. ఇది ఇనిషియల్ స్టేజెస్ లో లోగికి తెలియకుండా చూసుకున్నప్పుడు సడన్ గా సాచురేషన్ అప్పుడప్పుడు తక్కువగా ఉండి 90 తక్కువగా ఉండి 85 అట్లా వెళ్ళినప్పుడు ఇంకా తగ్గి 80 కంటే తక్కువ అయినప్పుడు సడన్ గా రోగికి హార్ట్ ఆగిపోయి దీన్ని హ్యాపీ హైపాక్సియా సిండ్రోమ్ తోని సడన్ డెత్స్ కూడా మనం అకేషనల్ గా చూసాము. ఇంకా హార్ట్ మీద పెరికార్డియం అని హార్ట్ చుట్టూ నీరు జమ అవడం కూడా కొన్ని కేసుల్లో చూసాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్ని రకాల వివరించాను, కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నది ఏంటంటే లెస్ దెన్ 5% ఆఫ్ కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ లోనే మనం చూస్తాము. ఇలా అయినప్పటికీ కూడా మనం రోగి టైంకు హాస్పిటల్కి వచ్చినట్టయితే మనం వీటన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓన్లీ కార్డియోజెనిక్ షాక్ అని హార్ట్ కండరం పంపింగ్ మొత్తంగా తగ్గిపోయి బీపీ అంతా తగ్గి ఇంకా మిగతా ఆర్గన్స్ కూడా చెడిపోయినప్పుడు అప్పటికి కూడా మనం ఎక్మో లాంటి పరికరాలు అమర్చి రోగిని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఇది కొంచెం సీరియస్ సిచ్యువేషన్. ఇంకా సాచురేషన్స్ తగ్గి మనం వెంటిలేటర్ అది కూడా అమర్చినా కూడా సాచురేషన్ ఇంప్రూవ్ కాకుండా రోగి చనిపోయేదానికి ప్రమాదం ఆస్కారం ఉంది. కాకపోతే ఇవన్నీ చాలా రేర్ అండి. మనం కామన్ గా ఎక్కువ చూసేది ఏంటంటే భయంతోని హార్ట్ రేట్ పెరిగిపోవడం, వారికి ఏం జబ్బు లేకున్నా అరే నాకు ఏదో వచ్చిందని చూసుకుంటే హార్ట్ రేట్ చూసుకొని 120 అయిపోతుంది 130 అయిపోతుంది డాక్టర్ గారు అని ఫోన్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా భయాందోళనల వల్ల హార్ట్ రేట్ పెరగడము, బీపీ ఫ్లక్చుయేషన్స్ కావడము జరుగుతున్నాయి తప్ప మీరు భయంగా పడకుండా నిబ్బరంగా ఉండి ధైర్యంగా ఉండి
మీరు ఇంట్లో అయినా ఉన్నా మీరంతా ఒకసారి ఏంటంటే పొద్దున సాయంత్రం ఒకసారి సాచురేషన్ చెక్ చేసుకోవచ్చు, కానీ ప్రతిసారి 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకొని సైకిక్ అయిపోవడం కూడా అంత అవసరం లేదు. మనం బ్రాడ్ గా ఏంటంటే మీకు ఆయాసము కానీ ఎప్పుడైనా పెరిగినప్పుడు అప్పుడు సాచురేషన్ చెక్ చేసుకొని, ఒకవేళ సాచురేషన్ 90 కంటే తక్కువన్నప్పుడు మాత్రము డెఫినెట్ గా మన దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ కాంటాక్ట్ చేసి అప్పుడు సిటీ చెస్ట్ లాంటివి ఏమైనా టెస్ట్లు అవసరమా అనేది మనం డాక్టర్ సలహా ప్రకారంగా చేసుకోవాలండి. ఓకే, శ్రీనివాస్ గారు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. బ్రహ్మం గారు కాల్ చేశారు నర్సరావుపేట నుంచి. హలో 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 బ్రహ్మం గారు. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే బ్రహ్మం గారు, చెప్పండి. నేను కరోనా వచ్చి నెల అయింది సార్. నేను హార్ట్ పేషెంట్ ని. అయితే 2 నెలలు 2 ఇంజక్షన్లు చేయించుకున్నా సార్ ఈ కరోనా దాని గురించి. దాని నుంచి కొంచెం ఆయాసంగా నీరసంగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ ఇంజెక్షన్ వ్యాక్సిన్ వల్ల నీరసంగా ఉండడం అనేది జనరల్ గా మెడిసిన్ ఇంజక్షన్ చేశారు. ఓకే ఓకే, అది వేరే. ఇప్పుడు నేను 1 నెల చేయించుకొని ఇప్పుడు నేను మళ్ళీ ఇది యాక్సిన్ వేయించుకోవచ్చా వేయించుకోకూడదా? అది మంచి ప్రశ్న, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. రెమెడిసివిర్ ఇంజెక్షన్ కి వీక్నెస్ కి సంబంధం లేదు, కానీ ఆ ప్రాసెస్ లో లంగ్స్ కొంచెం ఇన్వాల్వ్ అయినప్పుడు కొంత డాక్టర్లు చూసి అది డిసైడ్ చేస్తారు. జనరల్ కూడా ఎనీ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు తగ్గినాక కొంచెం వీక్నెస్ కొంచెం ఉంటుంది. అదే విధంగా కోవిడ్ కూడా ఒక 2 వారాల వరకు ఇంకా వీక్నెస్ లాగా ఉండడము, బాడీ పెయిన్స్ లాగా అకేషనల్ గా ఉండడము, అపెటైట్ రక్తం ఆకలి తక్కువగా ఉండడం అట్లాంటివి సంభవించవచ్చు. కానీ భయపడాల్సింది లేదు, గ్రాడ్యువల్ గా అవన్నీ రికవర్ అవుతాయి. ఇంకా మీరు ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ ఏమడిగారంటే నేను వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలని. ఇది చాలా మంచి ప్రశ్న, చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. మన కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత జనరల్ గా ఒక 2 to 3 months వరకు దాంట్లో యాంటీబాడీస్ అంటే కోవిడ్ వైరస్ ను కంట్రోల్ చేసుకునే దానికి రోగనిరోధక శక్తి ఏదైతే బాడీలో తయారవుతుందో అవి 2 to 3 months వరకు సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ ఇమీడియట్ గా అయితే కోవిడ్ వచ్చే అవకాశం తక్కువ అని మనకు స్టడీస్ లో తెలిసింది. అకేషనల్ గా ఎప్పుడో వచ్చినా జనరల్ గా అయితే రాదు. సో కనుక కోవిడ్ వచ్చి తగ్గినాక మనం ఇనీషియల్ గా 1 month తర్వాత అనుకున్నాం, ఇప్పుడు గ్రాడ్యువల్లీ 2 months వరకు వెయిట్ చేసినా ఇబ్బంది లేదని, దాన్ని ఇంకా వ్యాక్సిన్స్ తక్కువ ఉన్నది కనుక ఇప్పుడు 3 months తర్వాత కూడా వేసుకోవచ్చు అని మనకి రికమెండేషన్స్ ఉన్నాయి. బై అండ్ లార్జ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వచ్చి తగ్గిన తర్వాత ఒక 2 months తర్వాత మనము వ్యాక్సిన్ వేసుకుంటే ఏ విధమైన నష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ కొందరికి దానివల్ల ఇంటరాక్షన్ అయ్యి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని భయాందోళనలు పడినారు. అట్లా ఏం అవసరం లేదు, ఇంటరాక్షన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. 2 months తర్వాత వ్యాక్సిన్ నిర్భయంగా వేసుకోవచ్చు. 2 months తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ రెగ్యులర్ గా మనం ఏదైతే కోవిషీల్డ్ కోవాక్సిన్ తీసుకొని చూస్తామో, కోవాక్సిన్ అయితే 4 to 6 weeks కి, కోవిషీల్డ్ అయితే 6 weeks to 8 weeks కి, ఈ మధ్య ఇంకొంచెం పెంచి 2-3 months కూడా వేసుకోవచ్చు అంటున్నారు. అదేవిధంగా నియమాలు పాటించి 2 డోసులు కూడా మీరు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కొంచెం మైల్డ్ గా బాడీ పెయిన్స్ అట్లా కొందరికి రావచ్చు, రాకపోవచ్చు. ఇంజెక్షన్ సైట్ ఇచ్చిన చోట కొంచెం పెయిన్స్ ఉండొచ్చు, కానీ మేజర్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే భయం అవసరమే లేదు. కనుక మీరు తెలుసుకున్నది కరెక్ట్. ఒక 1 month 2 months రెస్ట్ తీసుకొని బాడీ అంతా కోలుకున్న తర్వాత మళ్ళీ మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ కి వెళ్ళండి. డాక్టర్ గారు, అయితే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ అలాంటి వాడుతున్న వాళ్ళు అంటే స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు, సో ఆ స్టెరాయిడ్స్ ఆపేసి వ్యాక్సిన్ తీసుకోండి అని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. అలాగే మరి బ్లడ్ థిన్నర్స్ లాంటి టాబ్లెట్స్ ఏమైనా వాడేటప్పుడు వాళ్ళు వ్యాక్సిన్కి వెళ్ళొచ్చా? అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ఇందుకే నేను ముందు స్ట్రెస్ చేసింది, ఏవైతే మందులు తీసుకుంటున్నారో రోగి ఏవి కూడా మానాల్సిన అవసరం లేదు. అది స్టిరాయిడ్స్ అయితేనేమి, యాంటీప్లేట్లెట్స్ అయితేనేమి. బ్లడ్ థిన్నర్స్ అనేది కొంచెం లూజ్ టర్మ్ అండి. ఎక్కువ పోటెంట్ ఉండే బ్లడ్ థిన్నర్స్ ఏవైతే ఉంటాయో, అసిట్రోమ్, వార్ఫారిన్ అంటాము, అది ఏదైతే హార్ట్ కవాటాలు చేంజ్ చేసిన వాళ్లకు ఇచ్చే ఎక్స్ట్రీమ్ పవర్ ఉన్న బ్లడ్ థిన్నర్. అది కూడా మనం టెస్ట్ చేసి పీటీఐఎన్ఆర్ చేయించుకొని అది ఐఎన్ఆర్ థెరపాటిక్ రేంజ్ లో ఉన్నట్టయితే, అంటే డ్రగ్ డోస్ సరిగానే ఉన్నట్టయితే వారికి కూడా వేసుకున్న ప్రమాదం లేదు. డ్రగ్ డోస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసి డాక్టర్ సలహా ప్రకారంగా వారికి కూడా మేము వ్యాక్సిన్స్ ఇప్పించినాము, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా విషయానికి వస్తే వేరే న్యూయర్ యాంటీకోగులెంట్స్ అని ఉన్నాయి. అవి మనకు కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం కూడా. ఎలిక్విస్ అని, దాని తర్వాత రివరాక్సెబాన్ అని, డాబిగాట్రన్ అని, కొత్త రకాల నోవాక్స్ అంటారు బ్లడ్ థిన్నర్స్. అవి తీసుకున్నప్పుడు కూడా డాక్టర్ సలహా పాటించి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ రొటీన్ గా అయితే స్టెంట్లు వేసినా, బైపాస్ సర్జరీ చేసిన బ్లడ్ థిన్నర్స్ ఏదైతే అనుకుంటారో యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్, అవి ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్, టికాగ్రిలార్ అని, ఈ మందులు మానేయాల్సిన అవసరమే లేదు. ఈ మందులన్నీ మాంతేనే ప్రమాదం, మానకుండా దాని వ్యాక్సిన్స్ అన్ని
రెగ్యులర్ డోస్లో తీసుకోవచ్చు. ఒకవేళ అసిట్రోమ్ లాంటి ఎక్కువ పవర్ఫుల్ మందు వేసుకున్నప్పుడు మాత్రము ఆ రోజు ఉదయము వేసుకునేది ఉంటే వ్యాక్సిన్ ఉదయం తీసుకొని సాయంత్రమో లేట్ నైట్ వేసుకుని కొంచెం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం సేపు అక్కడ ప్రెషర్ వేసి పట్టుకుంటే అక్కడే కొంచెం బ్లీడింగ్ హిమోటోమాలు బ్లడ్ జమ కాకుండా ఉంటుందనేది మనకు అధ్యయనంలో తెలిసింది. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ విధమైన మందులు మానాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ ముందు అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు మందులు జాగ్రత్తగా వాడుకొని డాక్టర్ సలహా ప్రకారంగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అలాగే డాక్టర్ గారు పేషెంట్స్ సాచురేషన్ చెక్ చేసుకునేటప్పుడు ఏ పోస్చర్లో ఉండాలి, అప్పుడే కరెక్ట్ రీడింగ్ వస్తుంది? జనరల్ గా అయితే పోస్చర్ కంటే ఎక్కువ మనం ఈ వేలుకు పెట్టి చూసినప్పుడు ఈ వేలుకు ఆల్రెడీ చాలా భయంతో పాటు కోల్డ్ గా ఉన్నా, లేదంటే కొందరికి ఏమిటంటే వేరే విధంగా టెన్షన్ లో ఉండి సరిగా అప్పుడప్పుడు హార్ట్ బీటింగ్ చాలా ఫాస్ట్ అయినప్పుడు ఇది సెన్స్ చేయదు సరిగా. ఇది ఎట్లా అంటే పెట్టినప్పుడు ఆ పల్స్ మనకు వచ్చే రక్త ప్రసారాన్ని సెన్స్ చేసి అది ఆక్సిజన్ సాచురేషన్ చూపిస్తుంది. ఆ సాచురేషన్ దాని మీద అప్పుడు కరెక్ట్ గా హార్ట్ రేట్ వస్తుందా లేదా అనేది కూడా మనం చూసుకుంటే హార్ట్ రేట్ వాల్యూ కరెక్ట్ గా వచ్చినప్పుడు సాచురేషన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అప్పుడప్పుడు హార్ట్ రేట్ నే సెన్స్ చేయనప్పుడు సాచురేషన్ కూడా తప్పు వస్తుంది. సో ఇది మనం సాచురేషన్ సడన్ గా 50 వచ్చింది 40 వచ్చిందని భయపడుతుంటారు. అది మెషిన్ సెన్స్ చేయడంలో ప్రాబ్లము, రోగి ప్రాబ్లం కాదు. అది ముఖ్య విషయం. రెండోది మీరు ఏ సిట్టింగ్ లో చూసుకోవాలా పడుకోవాలా అని అడిగినారు. ఏ పొజిషన్ లో చూసుకున్నప్పటికీ కూడా మనకు శరీరంలో బాడీలో ఏంటంటే ఆ రక్త సరఫరా మెయింటైన్ చేసేదానికి బాడీలో రిఫ్లెక్సెస్ ఉంటాయి, కెపాసిటీ ఉంటుంది. కానీ జనరల్ గా తెలుసుకోవాలంటే మీరు మామూలుగా కంఫర్టబుల్ గా కూర్చొని ఉండి మీరు ప్రాపర్ గా ఆ సెన్సేషన్ మెషిన్ ఏదైతే సెన్సార్ ఉంటుందో అది ఇటు సైడ్ పెట్టుకుంటే మంచిది. ఈ అప్పుడప్పుడు నేల్ పైన పెట్టుకున్న సెన్స్ అవుతుంది కానీ సరిగ్గా రాకపోవచ్చు. అది ముఖ్యం. ఇంకా సిట్టింగ్ లో చూసుకున్న తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సాచురేషన్ చెక్ చేసుకునే పద్ధతి ఏంటంటే కొంచెం అటు ఇటు నడిచి 6 నిమిషాలు 6 minutes వరకు నడిచి దాని తర్వాత మళ్ళీ కూర్చొని చెక్ చేసుకోవడం. ఈ మామూలుగా అర్లీ స్టేజ్ లో అయితే సాచురేషన్ నార్మల్ గా ఉంటుంది. ఇనీషియల్ గా కొంచెం అప్పుడప్పుడే జబ్బు మొదలవుతున్నప్పుడు నడిచి కూర్చున్నప్పుడు సాచురేషన్ తగ్గేదానికి అవకాశం ఉంది. ఇది తగ్గడము అందరికీ 2-3 సాచురేషన్ 90-60 కాస్త 90 వరకు అవడం మామూలే. కానీ ఈ 93 ఉన్నది కాస్త సడన్ గా 80 అయిపోయిన సాచురేషన్ లెవెల్స్ మరీ తగ్గుతున్న వాకింగ్ తర్వాత అప్పుడు మనం ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి. సో ఒకటి చూసుకునే ముందు మీరు కొంచెం ఫింగర్స్ రబ్ చేసుకోవడం, రెండోది సాచురేషన్ ప్రోబ్ ను సరిగా అమర్చుకోవడం, మూడోది ఆ సాచురేషన్ వచ్చినప్పుడు మీ హార్ట్ రేట్ కూడా కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చూసుకొని అప్పుడు చాలా మంది సడన్ గా పెట్టుకొని సాచురేషన్ 50 వచ్చింది డాక్టర్ గారు అని ఫోన్ చేస్తుంటారు. అప్పుడు చూస్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే బాగానే ఉన్నాము అంత నడుస్తున్నానని చెప్తారు. అప్పుడు మళ్ళీ అన్ని ప్రికాషన్ చెప్పినప్పుడు అవన్నీ చేసుకొని మళ్ళీ నార్మల్ అయిపోతారు. మళ్ళీ బాగా వచ్చింది సార్ థ్యాంక్ యూ అని చెప్తుంటారు. మేము చేసింది ఏం లేదన్న చూడడంలో తప్పుగా చూసినప్పుడు అలా సంభవించవచ్చు. ఫింగర్ కూడా ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ దేనికి మనం దాన్ని అది ఏ ఫింగర్ లో పెట్టుకున్నా ఏం తేడా ఉండదండి. అది ఫింగర్ పరిణామాన్ని బట్టి ఆ పల్సాక్స్ మెషిన్ బట్టి అది సరిగా ఫిట్ అయ్యే దాంట్లో చూడొచ్చు. ఇండెక్స్ అయినా పర్వాలేదు, మిడిల్ ఫింగర్ అయినా పర్లేదు, ఎన్నిటికైనా బ్లడ్ సప్లై నార్మల్ గా వస్తుంది. సో కనుక ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్ వెదర్ యూ సీ విచ్ ఫింగర్ ఆర్ వాట్. సపోజ్ కొన్ని రేర్ డిసీజెస్ లలో ఇటు సైడ్ రక్తంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇటు దిక్కు చూడకుండా ఇటు దిక్కు చూడడం అవన్నీ థియరిటికల్ పాసిబిలిటీస్, అవన్నీ పబ్లిక్ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో ఇండెక్స్ అయినా మిడిల్ ఫింగర్ అయినా ప్రికాషన్స్ పాటించి దాంట్లో హార్ట్ రేట్ కూడా సాచురేషన్ తో పాటు సరిగా వస్తుందా లేదా అని చూసుకోవడం చాలా అవసరము. ఈ సాచురేషన్ 90కి పైన ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. 90కి తగ్గినప్పుడు ఇంకా వాక్ టెస్ట్ లో ఇంకా తగ్గుతున్నప్పుడు అది డాక్టర్ ను కన్సల్ట్ చేసి మేబీ డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా సిటీ చేస్తా లంగ్స్ లో ఇంకేమైనా ప్రాబ్లం మొదలవుతుందా, ఎందువల్ల సాచురేషన్ తగ్గుతుంది అని అప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేసిన వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు కూడా మీరు ఇమీడియట్ గా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకు స్టిరాయిడ్స్ కొన్ని ఇవ్వగానే లోకమైన కొన్ని రకాల మందులు ఇవ్వగానే మళ్ళీ సాచురేషన్ నార్మల్ అయిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఆందోళన పడకుండా అట్లాంటి వాళ్ళు మాత్రం డాక్టర్ ని కన్సల్ట్ చేసి నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఓకే డాక్టర్ గారు ఒక కాల్ తీసుకుందాం. గోపాల్ గారు కాల్ చేశారు కల్వకుర్తి నుంచి. హలో గోపాల్ గారు. నమస్తే మేడం. యా నమస్తే, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. నమస్తే సార్. చెప్పండి గోపాల్. సార్ నాకు 4 days వచ్చి నాకు మా పాప 22 ఏళ్ళు నా పాపలు. సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్. అయితే 5-4 days నుంచి నొప్పులు, వాంతులు, దగ్గు అన్ని వస్తున్నాయి మేడం. అయితే ఇలా చారగొండ మండలంకి
కరోనా టెస్ట్ చేయించాను మేడం. ఓకే. అయితే అది నెగిటివ్ అని చెప్పారు మేడం. మరి నెగిటివ్ అని చెప్పారు అండ్ అంటే అది తగ్గడం లేదు మేడం. ఓకే. సో సిమ్టమ్స్ అయితే కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందట డాక్టర్. అంటే ఇది చాలా ఇంకొక ముఖ్యమైన విషయము అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిమ్టమ్స్ వచ్చినప్పుడు దానికి మనం ఇమీడియట్ గా కేర్ఫుల్ గా ఉండడం అవసరం అండి. మన సిమ్టమ్ సజెస్టివ్ గా ఉండి ఇనీషియల్ గా కోవిడ్ టెస్ట్ నెగటివ్ గా రావడానికి కూడా అవకాశం ఉంది. సో కనుక డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా దానికి క్వారంటైన్ నియమాలు పాటిస్తూ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే అవసరమో అవన్నీ తీసుకొని జాగ్రత్తగా ఉండడం అవసరం. తర్వాత కొన్నాళ్ళకి టెస్ట్ చేస్తే అది పాజిటివ్ గా రావడము, ఆ లోపలే మిగతా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫెక్ట్ కావడము మనం చూస్తున్నాం. సో కనుక మనకు యాంటీజెన్ అని టెస్ట్ చేస్తారు కొన్ని, అదైతే ఇంకా లెస్ సెన్సిటివ్, అది ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ రాకపోవచ్చు. అది పాజిటివ్ వస్తే మాత్రం పాజిటివ్, నెగటివ్ అంటే మాత్రం దానికి ఇంపార్టెన్స్ లేదు, మళ్ళీ టెస్ట్ చేయాలా. యాంటీబాడీస్ కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా నెగటివ్ రావచ్చు. పాజిటివ్ వస్తే మాత్రం డెఫినెట్ గా పాజిటివ్, నెగటివ్ వస్తే మళ్ళీ డాక్టర్ సలహా పాటించి మళ్ళీ రిపీట్ చేసి చూసుకొని దాన్ని బట్టి మనము ప్రికాషన్స్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డౌట్ ఉన్న స్టేజ్ లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్వారంటైన్ నియమాలు పాటిస్తూ ఇంకొకరికి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలండి. యా, అయితే డాక్టర్ గారు ఒక 20 days తర్వాత కరోనా వచ్చి తగ్గిన తర్వాత 20 days తర్వాత ఆర్టీపీసీఆర్ చేయిస్తే కూడా స్టిల్ పాజిటివ్ అనే కనబడుతూ ఉంది కొందరిలో అని అంటున్నారు. అది రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో కోవిడ్ పాజిటివ్ గా ఉండి 14 days 15 days తర్వాత కూడా పాజిటివ్ గా ఉండడం అనేది ఒకటి, లేదంటే ఇనీషియల్ గా ఫస్ట్ 1 week నెగటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ రావడం ఇంకొకటి. సో ఇది ఇనీషియల్ గా నెగటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వస్తుందంటే పాజిటివ్ వచ్చిన స్టేజ్ నుంచి మనం కన్సిడర్ చేసి జనరల్ గా అక్కడ నుంచి మనము దాన్ని 2 weeks వరకు నియమాలు తీసుకుంటాం. అలా కాకుండా కొందరికి ఇనీషియల్ గా పాజిటివ్ వచ్చి 15 days తర్వాత కూడా ఇంకా సిమ్టమ్స్ ఉండి కొందరికి పాజిటివ్ గా వస్తున్న మాట వాస్తవము, కాకపోతే అవి డెడ్ వైరల్ పార్టికల్స్, దానివల్ల ఇన్ఫెక్టివిటీ పెద్దగా ఏం ఉండదు. కాకపోతే రెస్ట్ తీసుకొని ఇంకా కోలుకునే వరకు రోగి వెయిట్ చేయడం అవసరము. కాకపోతే వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ మాత్రం వస్తుందా అనే వరి 2 weeks తర్వాత తగ్గిపోతుంది. అలా డెడ్ వైరస్ పార్టికల్స్ అప్పుడప్పుడు డిటెక్ట్ అవుతా, కానీ దానివల్ల మనకి ఇంకోరికి జబ్బు వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని మనకు అధ్యయనంలో తెలిసింది. కానీ ఎందుకైనా పాజిటివ్ వస్తున్నప్పుడు రోగి ఇంకా కేర్ఫుల్ గా ఉండి ఇంకా కావాల్సిన డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా మందులు అది వాడుకొని నియమాలు పాటించుకుంటూ హైడ్రేషన్ అది మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే లంగ్ కోవిడ్ తగ్గిన తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని, మన బ్లాక్ ఫంగస్ అని, ఇంకొక వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఓకే, అయితే కరోనా కేసెస్ చూస్తే పెరుగుతున్నాయి, అలాగే రికవరీ రేట్ కూడా దానికి తగ్గట్టుగానే బాగానే ఉంది అని చెప్తున్నారు లెక్కలు. అయితే కొందరిలో మాత్రమే ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. అంటే లాస్ట్ మంత్కి ఇప్పటికీ చూస్తే మీరు ఏం చెప్తారు? ఒక మార్పు ఏమైనా ఉందంటారా ఈ కేసెస్లో? అంటే ఇంతకుముందు లాస్ట్ వేవ్ కి ఈ వేవ్ కి చూసినట్టయితే మనం మెయిన్ గా నోటీస్ చేసిందంటే ఈ వేవ్ కి, ఈ వైరస్ కి, మ్యూటేట్ అయిన వైరస్ కి ఇన్ఫెక్టివిటీ ఎక్కువ, అంటే ఒకరి నుంచి ఒకరికి పాకే గుణం ఎక్కువ. కాకపోతే లక్కీగా మనం అందువల్లనే చాలా మందికి ఫ్యామిలీస్ అందరూ ఎఫెక్ట్ అయిపోతున్నారు. చాలా నంబర్స్ చాలా పెరిగిపోయినాయి. లాస్ట్ టైం పీక్ స్టేజ్ లో కూడా మనకు ఒక రోజుకు 80,000 కేసులు నమోదైతే ఈ సంవత్సరము మనకు రోజుకు 4 లక్షల కేసుల వరకు వెళ్ళినాయి. లక్కీగా ఇప్పుడు లాక్డౌన్ అది విధించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2,40,000 అట్లా తగ్గినాయి. కొంచెం ఇది తగ్గుముఖం పట్టడం శుభసూచకం. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది అంటే ఎక్కువగా ఇన్ఫెక్టివిటీ ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ సో క్రూయల్. గుడ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్టివిటీ ఉన్నా కూడా ఈ విరులెన్స్ అంటారు, అంటే దీని కాంప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేసే గుణం ఏదైతే ఉందో అది ఇంతకు ముందు కంటే అంత ఎక్కువగా లేదు. చాలా మంది చాలా యంగ్ ఏజ్ గ్రూప్ లో వస్తున్నది కూడా కారణం కావచ్చు. ఏం పెద్ద కాంప్లికేషన్స్ లేకుండానే కామన్ కోల్డ్ లాగా, ఫ్లూ లాగా వచ్చి మళ్ళీ రోగులు నార్మల్ గా కోలుకుంటున్నారు. కాకపోతే అడ్మిషన్స్ మనం ఎందుకు ఎక్కువ అవుతున్నాయని చూసినట్టయితే ఓవరాల్ గా పర్సెంటేజ్ పీపుల్ హూ గాట్ ఇన్ఫెక్టెడ్ ఆర్ మచ్ మోర్. సో కనుక అందులో రిలేటివ్లీ తక్కువ మంది కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఓవరాల్ గా కాంప్లికేటెడ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నట్టు మనకు తోస్తుంది. ఇది ముఖ్యమైన డిఫరెన్స్. అందుకనే కూడా మన అందరం కూడా సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, అనవసరంగా బయటకు వెళ్ళి పెద్ద పబ్లిక్ క్రౌడింగ్ లో ఉండకుండా ఉండడము, దాని తర్వాత జనరల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ మనకు వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఇంకొక ముఖ్యమైన ప్రొటెక్షన్ విధానము. ఒకవేళ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా రాకుండా ఉండడానికి మనకు సైన్స్ ఇచ్చిన ఆయుధం ఏకైక వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడము. కనుక అవన్నీ చేసుకొని ఈ కొత్త వైరస్ చాలా స్మార్ట్ గా
మ్యూటెంట్ అయ్యి ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉన్నప్పటికీ కూడా మనం అన్ని నియమాలు పాటించుకొని మనకు రాకుండా చూసుకోవడము, అలాగే సొసైటీలో పెరగకుండా చూసుకోవడానికి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఆలోచించినట్టయితే ఇదంతా మనమే కారణం అండి. దీనికి ఏదో జంతువో దోమనో ఇంకోటో కారణం కాదు స్ప్రెడ్ కు, Yes. కేవలం మనుషుల వల్లనే వస్తుంది. సో మనం అందరం నియమాలు పాటించుకుంటే ఆటోమేటిక్ గా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. Very ఆ ప్రాబ్లం ఏంటంటే అందరూ పాటించరు, చాలా మంది నెగ్లెక్ట్ చేసి మధ్యలో మాస్క్లు అది లేకుండా తిరిగి చాలా మీటింగ్లు అవి చేసి గుమ్ముకూడి దీన్ని పెంచడంలో అందరూ పాత్ర వహించారు. అన్ఫార్చునేట్లీ అలాగనే పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ పెరిగి అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు కనుక హోప్ఫుల్లీ ఇది తగ్గుతుందని ఆశిద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.